హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళందరూ దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములో కూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక అరగంట దేవుని వాక్యాన్ని విందామండి. అమ్మని చల్లగడ పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోయినటువంటి ఆదివారం మనం కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ గురించి విన్నామండి. కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ గురించి మనం విన్నాం. మరి దేవుని చిత్తమైతే మరి 2-3 వారాలు పరిశుద్ధాత్మ గురించి విందాం కొన్ని విషయాలు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఆ యొక్క వాక్యం ఏంటంటే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. ఏముందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అనే విషయాన్ని గురించి కొన్ని సంగతులు మనం విన్నాం. పరిశుద్ధాత్మకును శరీరానికి ఒకదానికి ఒకటి పడవు, వైరము అనే విషయాన్ని మనం విన్నాం. దావీదు దేవుని సన్నిధిలో దైవికముగా యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవిస్తున్నటువంటి వాడే సంధి వేళ యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ పాపంలో పడిపోయాడు. ఇంతవరకు మనం విన్నాం. మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ అనే మాటను మనం చూసాం. ఇదే మాట యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో కూడా ఉంది. ఏమంటే, ఒరే సాతానుగా నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటని చెప్పి అడిగితే ఆడంటాడు, భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించి నేను ఇక్కడికి వచ్చి తిని అన్నాడు. అంటే సాతాను యొక్క లక్షణం ఏంటంటే అటు ఇటు తిరగటము. మనము సాతాను యొక్క సర్పమని కూడా మనం చూస్తూ ఉంటాం. సర్పం అనేటువంటిది సాఫీగా పాకదు, కానీ అటు ఇటు పాకుతూ వెళుతుంది. సర్పానికి ఉండే లక్షణము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒరే నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుచూ అందులో సంచరించుచూ ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఆ రెండు అయిపోయినాయి. అయితే దావీదుని మనం చూసినప్పుడు ముద్దు మీద ఏం చేస్తాడంటే, దావీదు సంధి వేళ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంటండి. జాగ్రత్తగా గమనించండి. అవతలేమో యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధంలో పాలుపంపులు పొందాలి. కనీసం యుద్ధం చేయకపోయినా మోకాండ్లు ఏం చేయాలమ్మా, ప్రార్థన అయినా చేయాలి. ఎంతో ప్రార్థనాపరుడు దావీదు మహారాజు. ఆయన తక్కువగా మనం అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకో సాతాను అలాంటి భక్తుడిని కూడా కిందకి ఏం చేసిందంట, కిందకి పడవేసేసిందండి. అంత బలమైన భక్తుడు, బలమైన ప్రార్థన చేసేవాడు, గొర్రెలను కాసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం అందు ఎక్కించాడు. అంటే అంతగా దేవుడు హెచ్చించడానికి, అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, అతనిలో ఉన్నటువంటి యథార్థతను బట్టి, అతనిలో ఉన్న ఒక దైవభక్తిని బట్టి దేవుడు ఆ దావీదు గారిని ఉన్నతమైన శిఖరాలకి తీసుకుని వచ్చాడు. అయితే దావీదు అనుకోకుండా ఒకరోజు సంధి వేళ అటు ఇటు తిరుగుతూ పాపములో పడ్డాడు. అంటే అటు ఇటు తిరగటం వల్ల మనల్ని ఎక్కడికి రాకుద్దంట, సైతాను పాపము వైపుకి నడిపిస్తుందంటండి. అంటే మనం మోకాళ్ళు ఊరి ప్రార్థన చేసినంత కాలము, దేవుని వాక్యం ఉన్నంత కాలము, దేవుని సహవాసంతో కలిసి ఉన్నంత కాలము, దేవునితో మనం ఐక్యత కలిగి ఉన్నంత కాలము ఆత్మ సంబంధమైన కార్యముల పట్ల అనగా పైన వాటినే వెతుకుతాం, కానీ భూ సంబంధమైన వాటి యందు మనము మనసును ఉంచమని చెప్పి కొన్ని మాటలు విన్నామా లేదండి? విన్నాం. అయితే మనం పోయినటువంటి వారంలో దావీదు రచించినటువంటి కీర్తన 51వ కీర్తన 10వ వచనాన్ని మనం విన్నాం. ఇప్పుడు 11వ వచనం దగ్గరికి వద్దాం. చూడన్నా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు ప్రభువా అని చెప్పి మోకాండ్లు ఊరి కన్నీరు విడిచుచు
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రార్థించవలసిన వ్యక్తి ప్రార్థన గుంపులో ఉండకుండా, యుద్ధంలోకి వెళ్ళవలసినటువంటి వ్యక్తి యుద్ధానికి వెళ్లకుండా, సాతానుతో పోరాడవలసిన వ్యక్తి పోరాడకుండా అలసిపోయిన వాడై ఇంటి దగ్గర మిద్ది మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అనేకమైన జీవితాలు దేవునికి విరోధంగా, దేవునికి దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా, దేవుని సహవాసానికి దూరంగా ఉంటే మనలో ఉన్న వేడి ఏమైపోద్దండి? చల్లారిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇటు 4 కట్లు అటు 4 కట్లు పెట్టి పొయ్యి మీద పాత్ర పెట్టి మంట పెట్టినప్పుడు గణ 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 మంట మండుద్ది. ఆ మంటకి మనం ఏమైతే పెట్టామో చాలా తొందరగా తయారవుతుంది. అలా మండుతున్న సమయంలో ఒక కట్టి తీసి బయట పెట్టామనుకోండి, ఉన్న కట్లన్నీ మండుతాయి. ఈ కట్టి ఏమైపోయింది? నివురు కప్పి బూడిద కట్టేసి చల్లారిపోయిందండి. అక్కడ ఈగలు, దోమలు, రకరకాలైనటువంటి కీటకాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ కీటకాలు ఆరిపోయినటువంటి కట్టి మీద తిరుగుతూ ఉన్నాయి. ఆరిపోయిన కట్టి మీద అవి నడుస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే కట్టికి ఉండవలసిన వేడి ఆ కట్టిలో లేకుండా పోయినందువలన ఆ పురుగులు దాని మీద పాకుతూ ఉన్నాయి. 4 కట్టెలు కలిసి పొయ్యిలో ఉన్నాయి. అవి గణగణ 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 మండుతున్నాయి, ప్రజ్వలించబడుతూ మండుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. అపోస్తులందరూ కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తి అగ్ని జ్వాలల వలె వారి మీదకి వచ్చి వారందరి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు అన్య భాషలతో దేవుని స్తుతించారు, అన్య భాషలతో దేవుణ్ణి మహిమపరిచారు, అన్య భాషలతో దేవుణ్ణి గణపరిచారు. ప్రియమైన వారులారా, అలాంటి గణపరచడానికి గల కారణం ఏంటంటే వారందరూ ఐక్యత కలిగి, ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి, ఏక గురి కలిగి అక్కడ ప్రార్థించుతున్నప్పుడు ఆ స్థలం అంతా ఏమైపోయిందమ్మా? కంపించిపోయిందంట. అపోస్తులు ప్రార్థన చేస్తే భూమి కంపించింది, భూమి ఒడుగుతుంది, భూమి కదిలించబడుతోంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ రాక కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజుని నీకైనా, నాకైనా, మనకైనా, ఒక సేవకుడిగా నాకైనా, ఒక విశ్వాసగా నీకైనా పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి నీలో లేకపోతే, పరిశుద్ధాత్మ గురించి నీకు తెలియకపోతే, పరిశుద్ధాత్మ అనుభవం నీకు లేకపోతే, నీటి బాప్తిజం తీసుకొని ఎంతకాలం దేవునితో సహవాసం చేసినా మనము అటు ఇటు దావీదు ఎలాగైతే తిరిగిలాడాడో అలాగే మనము కూడా తిరిగిలాడే పరిస్థితి ఎదురవుతుంది. ప్రియమైన వారులారా, అసలు దావీదు అలాగ తిరగడానికి గల కారణం ఏంటి? అటు ఇటు తిరగడానికి గల కారణం ఏంటి? తన మనోనేత్రాలను ఈ యుగ సంబంధమైన దేవత అంధత్వాన్ని కలగజేసిందంటండి. అతని మనోనేత్రాలను యుగ సంబంధమైన దేవత అతని మనోనేత్రాలకు ఏం చేసిందంట? అంధత్వాన్ని కలగజేసిన కారణాన్ని బట్టి సత్యాన్ని చూడలేకపోతూ ఉన్నాడు. ఎవరు? దావీదు. అందుకే పాపములో పడిపోయాడు. పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే, పరిశుద్ధాత్మ యొక్క తలంపు లేకపోతే, ఆయనతో నడవాలనే ఆసక్తి మనలో లేకపోతే, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దూరం అయిపోయిందో ఇతను అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటారేమో. కారణం ఏంటి? ఎందుకు తిరుగుతున్నాడంటే కట్టులేని గాడిద ఏం చేస్తుందంటమ్మా? కట్టులేని గాడిది రోడ్లంటా తిరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యానందాన్ని చిన్నప్పటి నుంచి కూడా ఎంతో గారభంగా పెంచారు. ఇష్టరాణి పిల్లల విషయంలో ఎలా ఉంటుందో అన్నమణి కూడా పిల్లల విషయంలో అలాగే ఉంటుంది. వీళ్ళిద్దరిని ఎవరిని అక్కడ కూడా తక్కువ చేయడానికి వీల్లేదు. వీళ్ళిద్దరు సమానమైన మెంటాలిటీ ఉన్నవాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఎంతసేపు వీళ్ళు ఉదయం లేచిన కానీ మధ్యరాత్రి పడుకునే వారికి కూడా పిల్లలు తప్ప అవి వాళ్ళు సంటి పిల్లలా, పోనీ అడ్డాల్లో ఉండే బిడ్డలా, వాళ్ళకి గడ్డాలు వచ్చినాయి, పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు ఇదివరకులా నీతో నాతో ఉండాలంటే ఉండగలరు వాళ్ళు. వాళ్ళకి ఒక అభిప్రాయాలు ఉంటాయి. మనం ఏం చేసాం తీసుకెళ్ళంటే ఒక కన్సర్ గాడిది కట్టేసాం. దీన్ని తీసుకెళ్ళి సత్యానంద గాడిని తీసుకెళ్ళి ఒక కన్సర్ గాడిది కట్టాం. దేవుడు అంతేనా అన్నాడు, ఎద్దుకి గాడిదకి అరకడితే కనుక వెనక్కి వెళ్తే గాడి తన్నుద్ది, ఎదరికెళ్తే ఎద్దు పొడుస్తుంది. ఆ అరక కట్టడానికి, నడిపించడానికి, చేను దున్నడానికి, పండడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. గాడిద మనసు వేరు, ఎద్దు మనసు వేరండి. వెనక్కి వస్తే ఒకటి, ఎదరికొస్తే ఒకటి. వీడికి ఉపయోగం లేనటువంటి పరిస్థితి అయిపోయింది. చిన్నప్పటి నుంచి 2 చక్రాల బండి మా యాన్ని అండి, ఎంతప్పటి నుంచి కూడా అన్ని బండి మీద తొట్లో వేసి కూర్చోబెట్టిని 2 రేవులు దాటి ఇసుక పొంతుల్లో అక్కడి నుంచి ఇక్కడికి వస్తే తలపేయడం తోకొచ్చేదండి. అలాంటి వాడిని, అలాంటి విధంగా ఉన్నటువంటి వ్యక్తిని
తీసుకెళ్ళి ఏం చేసిందంట, కంచరగాడిద చేతిలో పెట్టింది ఈ పాస్టరమ్మ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అన్నాడు, సొంత అన్నగారు అన్నాడు, అమ్మ వద్దు, చెయ్యొద్దు ఆ చుట్టరకం. సొంత అన్నగారు చెప్పిన వినలేదు, కట్టుకున్న భర్త చెప్పిన వినలేదు. ఇద్దరు మాట్లాడు కొట్టేసి కావాలని పట్టుదలగా చేసుకున్నందుకు తగినటువంటి శాస్తి చేసింది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దేవుడు వాక్యం జలవిస్తా ఉన్నాడు, ఎద్దే కట్టాలి కాప గాడిదని తీసుకొచ్చి కడితే ఎద్దేమో కష్టపడి భుజాన్ని మీద బరువు పెట్టిన పోయాలని ఎద్దు అనుకుంటుంది. గాడిదేమి బరువు పోయడం దానికి సోమర్థనం కదండి. గాడిదకి ఏం చేస్తుంది? అది మాట్లాడరావండి. గాడిద రోడ్లంటే తిరుగుతుంది, సినిమా పోస్టర్లోకి తింటుంది, కనీసం పచ్చగట్టు కూడా తింటుంది. గోడ మీద ఎక్కడ బొమ్మలు ఉంటే ఆ బొమ్మల్లోకి తింటుంది. అంటే గాడిద తెల్లవారులు తిరుగుతూనే ఉంటుంది. మేకలని బండ్ల దొడ్లో పెట్టారు, గేదెల్ని బందులతో పెట్టారు, ఎద్దుల్ని బందుల దొడ్లో పెట్టారు. ఎవరైనా గాడిదల్ని బందుల దొడ్లో పెట్టినట్టు మీకు తెలుసా? ఈ కాళీపట్నం కూడా ఇక్కడ కూడా బందుల దొడ్డు ఉండేది కదా, ఇదివరకు ఉండేది. మీకు తెలుసా? ఉండేది అండి. అప్పుడు ఆ రోజుల్లో బందుల దొడ్లో పెట్టేవారు. మేక 2 రూపాయలు, గేదెకి 5 రూపాయలు వసూలు చేసేవారు. ఆ విధంగా అంతమంది అడ్ల దగ్గర వసూలు చేసేవారు. కానీ గాడిదలు తిరిగాయి, పందులు తిరిగాయి. పందిని ఎవడో బందుల దొడ్లో పెట్టలేదు, గాడిదని ఎవడో బందుల దొడ్లో పెట్టలేదు. ఎందుకని వాటికి యజమానుడు లేడు. ఒకవేళ లోపల పెడితే ఎవడైనా వదిలించేవాళ్ళు ఉన్నారా? మాట్లాడరావండే. గాడిదని ఎవడైనా లోపల పెడితే వదిలించేవాడు ఉంటాడా? అలాగే కట్టులేని గాడిదని తీసుకొచ్చి ఈ కట్టుల్లో ఎద్ది కట్టబెట్టిందండి ఇవిడు. ఈ రెండు కలిసి ఇప్పుడు అరగతుంటే ఏమవుతుందంటే ఒకటేమో ఎదరకే, ఒకటేమో వెనక్కే. గాడిద ఏమంటుందంటే దాని నైజం ఏంటంటే అక్కడక్కడ తిరగటం గాడిద నైజం. ఎద్దుకి ఏంటంటే కష్టపడి బరువులు మోసి వ్యవసాయం చేసేటువంటి రైతుకి సహాయం చేయలే మనసు ఎద్దుకుంటుందండి. గాడిదగా మనసు ఉండదు, అది సోమరదే. రోడ్లంటే తిరుగుతూ ఉంటుంది, సందులంటే తిరుగుతూ ఉంటుంది, గొంతులంటే తిరుగుతూ ఉంటుంది, కష్టపడుతుంటే దానికి ఇష్టం ఉండదా? ఏమండి, ఎవరి దగ్గరైనా 10 రూపాయలు అప్పు తెచ్చుకోవడం, ఏమండి ఆ 10 రూపాయలు అప్పు తెచ్చుకొని అఫీషియల్గా తినడం, అఫీషియల్గా తిరగడం, ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరి దగ్గర అప్పించుకోవడం, వీడి దగ్గొట్టి ఆడి దగ్గర ఇచ్చుకోవడం, ఆడి దగ్గొట్టి ఇంకోటి తెచ్చుకోవడం. ఏమంటే చివరికి అప్పులన్నీ బరువు ఎక్కువైపోయినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే రాత్రులు ఊళ్ళు మారుతూ ఉంటారండి. జంగమూళ్ళు చూడండి, ఊర్లు మారుతూ ఉంటారు. అలాగే ఈ ఊరు కదా నా ఊరు, ఆ ఊరు కదా ఇంకో ఊరు. కారణం ఏంటంటే ఆ తిప్పేది ఏంటంటే అది తిప్పేది ఎద్దా గాడిది. అర్థమవుతుందా మీకు? తిప్పేది గాడిది. నువ్వు ఎద్దు జాయింట్కి ఎద్దినట్టు వచ్చావనుకో ఆ ఇద్దరు బాగుండు. అంచేతే దేవుడు అన్నాడు, విశ్వాసాన్ని తీసుకెళ్ళి అవిశ్వాసం అయిన దానికి అంటగట్టొద్దు అన్నాడు. విశ్వాసాన్ని తీసుకెళ్ళి అవిశ్వాసం అంటగడితే అదేమంటుందంటే ఇవాళ నరసాపురం పాలకులు మంచి రిలీజ్ సినిమా వచ్చిందండి ప్రభాస్ గారిది. ఆ సినిమాకి వెళ్దామంటది ఆ మారు మనసులు ఏంది. ఈ మారు మనసు ఉన్నవాడు ఏం చేస్తాడంటే చర్చికి వెళ్దాం ఇవ్వాలని ఈడంటాడు. మీరు చూడండి, 100కి 100 పాళ్ళు ఆడవాళ్ళ మాట నెగ్గిద్ది, కానీ మగవాళ్ళ మాట పొరపాటును కూడా నెక్కనవరండి. ఆ రోజున అవ్వమ్మ కూడా అదే చేసింది కదా, అవునే కదంటారా? ఏదో తోటలో అవ్వమ్మ ఆదాము ఇద్దరు ఉంటే ఆదాము తొందరగా లోపడలా పోయాడు, అవ్వమ్మ లోపడిపోయి ఆదాముని లొంగ తీసుకుని తన మార్గాన్ని నడిపించుకుంది. అప్పుడు దేవుడు అన్నాడు, నేనేమైతే చేయొద్దన్నానో, నేను చేయొద్దనే పని నువ్వెవరి మాటని చేసావన్నాడు దేవుడు. నేను చేయొద్దనే పని నీ భార్య మాట విని నేనేమైతే చేయొద్దన్నానో దానిని నీ భార్య మాట విని దాని ప్రకారంగా నువ్వు చేసావు అన్నాడు. ఎవరి మాట అన్నాడంట? నీ భార్య మాట విన్నాడు. ఈ రోజు నీడు కూడా కాలు కింద చెప్పులేక ఉన్నాడు. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే భార్య కాలు కింద చెప్పులేక ఉన్నాడు. నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అలాంటి వాడు నీ మాట వింటాడా, నా మాట వింటాడా అండి? పైగా నీ మాట ఎవడో వినరో, చివరికి నీ కడుపును పుట్టిన నీ కొడుకు కూడా నీ మాట వినడో అని ఎంత గ్యారంటీగా చెప్పిందండి బలబుద్ధి. అది ఎంత ధైర్యంగా మాట్లాడిందో ఆలోచించండి మీరు. మరి ఎవడు మాట వింటాడు? 40 సంవత్సరాలు 42 సంవత్సరాలు పెంచి పోషించి నువ్వు పిల్లల్ని పందికన్నట్టు కంటే పిల్లలందరినీ 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచి పెద్దోళ్ళని చేసి ఏమండి నా జీవితం అంతా కూడా వాళ్ళ కోసం దారపోసి రూపాయి కట్నం తీసుకోకుండా ఉచితంగా పెళ్లి చేసుకుని పిల్లల్ని తీసుకొచ్చి పెళ్లికి కూడా 80,000 రూపాయలు మేము ఖర్చు పెట్టి మంగళసూత్రం కూడా గతి లేకపోతే దాన్ని కూడా నేనే 2 సూత్రాలు చేయించి
ఇన్ని బాధలు పడితే నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంటే నువ్వెవరు అడ్డంతాకి? నా పిల్లల్ని నేను తీసుకుపోతే అడ్డుపడతాను నువ్వెవరువో? నీకు సంబంధం ఏంటని అడిగింది నన్ను, నా భార్యని. లేదా మాకు సంబంధం? అడగండి. అడుక్కు తినేదాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అలాగే ఉంటుందని చెప్పాను నేను. ఖచ్చితంగా వియ్యానికైనా కయ్యానికైనా ఎలా ఉండాలంటమ్మా? సమజోడు ఉండాలి. మీకు అందరికీ తెలిసే విషయాలు. వియ్యానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళతోటి ఉండాలి. కానీ ఎగుడు దిగుడు వాళ్ళతో చేసుకుంటే సంవత్సరాలు ఎలా ఏడుస్తాయి. అప్పుడు ఏడితే సుఖం ఉంది. రామాసాల మోసావు, కన్నావు, డబ్బుడికి అండేసి కన్నావు, ప్రాణాన్ని తెగించి పాలు ఇచ్చావు, అన్నీ చేసావు. చివరికి వచ్చేటప్పటికి పెళ్ళమా తల్లి అంటే నా పెళ్ళమే నాకు ముఖ్యం అనుకున్నాడు. పెళ్ళాన్ని దగ్గర పిల్లల దగ్గర వెళ్ళిపోయాడు. అలాంటి వాడి కోసం ఎందుకు ఏడవటం? బాధ ఉంటుంది, ఉండదని అంటలా. నువ్వు ఏడుతున్నావు, నేను ఏడలేదు, అంతే తేడా. మగోడికి బాధ ఉండదండి. బాధ లేకుండానే పెంచుకొచ్చానా? తినడానికి తిండి లేకపోతే పుల్లలు కట్టడానికి సరివ తోటలు నరగడానికి వెళ్ళి ఆ గొడ్లెట్ట ఆ మొడదల్లో నరుగుతూ ఉంటే చేతులు బొక్కులు వచ్చేసి రక్తాలు కారిపోయి నూనె రోజున ఇలా ఏడుతో పడుకున్న రోజులు ఉన్నాయండి. ఆవిడకి తెలిసే విషయాలు. ఇప్పుడు ఆ రోజులు మన పడ్డ బాధలో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు తెలుస్తాయి? వీళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తాయి? అర్థమైందండి? ఎక్కడి నుంచో తెలుస్తాయి. ఇదే స్టార్టింగ్. ఎంతవరకు బాధ అంటే ఏంటో, సాధ అంటే ఏంటో వాళ్ళకి తెలియలా. అమ్మ బాబు చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడి నుంచి అసలు బాధలు ఉన్నాయి. ఇప్పుడు ఏం గొట్టెక్కేయలేదండి. కారణం ఏంటంటే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడండి. దేవునికి స్తోత్రం. అందుకే మనం తప్పులు చేసుకుని వాళ్ళని అనుకోవడం అనవసరం. మనం తప్పులు చేసి దేవుడిని అనుకోవడం అనవసరం. నేను 30 ఏళ్ళ మట్టి సేవ చేస్తున్నాను, నా బిడ్డ చూస్తే ఇలా తన్నుకుపోయింది సైతాను, ఈ రోజు నాలుగు లాభంలో కలిసిపోయారు అని ఇప్పుడు ఏడితే సుఖమే ఉంది. అవిశ్వాసరాలికి అవిశ్వాసకి విశ్వాసంతోనే నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయమన్నాడు దేవుడు. వాక్యాన్ని తెలుసుకోవాలి, దాని ప్రకారం నడవాలి. ఇంకేదంటే సేవకుల కుటుంబం వేరు, నామకార్థంగా అటో అడుగు ఇటో అడుగు వేసే విశ్వాసుల జీవితాలు వేరు. వాళ్ళు కూడా పరిపూర్ణంగా ఉండే విశ్వాసులు ఉన్నారనుకోండి. విశ్వాసం సంబంధమైనటువంటి ఒక కొడుకు కానీ కూతురు కానీ ఇంట్లో ఉంటే ఆ రక్షణ పొందినటువంటి వాళ్ళనే, దేవుడు నమ్ముకున్న వాళ్ళనే దొరికే వరకు చూసి అలాంటి చుట్టరిగా చేస్తారు. వాళ్ళ కట్నం కోసం చూసుకొని. అలాంటి విశ్వాసాన్ని ఉన్న వాళ్ళు వాళ్ళ విశ్వాసాలు వేరు కొట్టుకుంటాం. దేవుడు సంతోషిస్తాడు వాళ్ళ పట్ల. మనం దేవుడు నమ్ముకున్నాం, రక్షణ పొందాం. కానీ మన ఇళ్ళ కార్యక్రమాలు బేపరోడు వచ్చి చేయాలి. బేపరోడు వచ్చి మూత్రాలు పెట్టాలి. మన గృహాల్లోకి వెళ్తే మన ఇళ్ళకి ముందు ఆవు వెళ్ళాలి. అంటే దేవుడికి అది వెళ్ళవలసి దావు వెళ్ళాలి. ఇలాంటి పనులు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు దాన్ని చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు కదండి. తగిన సమయంలోకి తగిన కార్యం దేవుడు చేస్తా. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే ఆధ్యాత్మికంగా సరిపోయిన వాడి గురించి, ఆత్మీయంగా ఎదిగే వాడి గురించి ఎప్పుడు పొంతన ఉండదు. శరీర సంబంధమైన మనిషి దేని మీద మనసు ఉంచుతాడంటండి? శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతాడు. ఆత్మ సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఈ రోజుని మనము చేసుకొని దేవుడి మీద నింద వేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ పూట తింటే పూట లేని దానికి, ఉండడానికి కొంపలేని దానికి ఈ రోజున లైఫ్ జల్సాగా వెళ్ళబోతుందండి. లైఫ్ జల్సాగా వెళ్ళిపోతుంది. పైగా నీ కొడుకుని కూడా నేనే పోషిస్తున్నానండి. అన్నా లేదా? నీ కొడుకుని కూడా నేనే పోషిస్తాను అంటే వీడు ఏమైపోయాడు? ఇప్పుడు నువ్వు నన్ను పోషించడం ఏంటని అడిగాడు తిరగేసి? అడగలేదు. కారణం ఏంటంటే లోపడిపోయాడు. ప్రేమైన వారులారా, దావీదు నమ్మకంగా అతను ప్రార్థన పరుడై ఉండి యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్ళి ఉంటే ఈ పాపంలో పడి ఉండేవాడు కాడు. ఆ సమయాన్ని ఇంటి దగ్గర ఉన్నాడు. యుద్ధంలో ఉండవలసిన వాడు. యుద్ధం అనగా పోరాటం. ప్రార్థన అనే పోరాటం. ప్రార్థన అనే పోరాటంతో శత్రువుకి సాతాన్ని జయించగలిగినటువంటి శక్తి కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ కావాలండి మనకి. ఖచ్చితంగా నీకైనా నాకైనా పరిశుద్ధాత్మ కావాలి. అందుకే దావీదు అంటున్నాడు, ఎప్పుడైతే దావీదు దేవునికి విరోధంగా పాపం చేశాడో పరిశుద్ధాత్మ దానిలోంచి వెళ్ళిపోయింది. దావీదులోంచి వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధత లేకుండా ఎవరు పరిశుద్ధులతో సహవాసం చేయలేరు. గతంలో మీకు చాలాసార్లు చెప్పాను. ఒక ఆవిడ ఏమండి మందిరానికి వెళ్తా ఒక గేదెను కొనుక్కుందంటండి. గేదెను కొనుక్కి దేవుడిని నమ్ముకుంది కదా, పాలు చుక్క కూడా నీళ్ళు వేయకుండా యథార్థంగా పాలు అమ్మడం మొదలుపెట్టిందంట. దేవునికి స్తోత్రం. ఎలా మొదలుపెట్టిందంట? ఒక చుక్క కూడా పాలు కలపకుండా, నీళ్లు కలపకుండా పాలు యథార్థంగా అమ్మడం మొదలుపెట్టిందంట. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆమె యథార్థతను బట్టి, ఆమె నీతిని బట్టి దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ గేదెని ఆశీర్వదించాడండి. అంచెంచెలుగా పాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటు 4 లీటర్లు అటు 4 లీటర్లు ఇస్తూ ఉంది. పాలు సమృద్ధిగా ఉన్నాయి.
సమృద్ధిగా అమ్ముకుంటుంది, డబ్బులన్నీ కూడబట్టి మరో గేదెను కొంది. బాగానండి, డబ్బులన్నీ కూడబెట్టుకుని మరో గేదెను కొంది. ఆ గేదె కొనడానికి ఏమాత్రం కొద్దిగా గొప్ప డబ్బులు తక్కువైతే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను గేదెను కొనుక్కు ఇంకోటి కొనుక్కోవాలని అనుకుంటున్నాను, మీరు ఏదైనా నాకు సహాయం చేస్తే కొంచెం డబ్బు తక్కువ కొందంటే, సరే కొనుక్కో అమ్మా, బ్రతుకు తెరువు కోసమే కదా, కొనుక్కో, నేను సహాయము చేస్తాను, అయితే ఓ పూట పాలు నాకు పొయ్యి. ఏమన్నాడు? ఓ పూట పాలు నాకు పొయ్యి, నువ్వు అలాగ అమ్ముకుంటున్నావు అలాగే డబ్బులు పట్టుకుపో, పాస్టర్ గారు అని చెప్పి ఊరిని మాత్రము నేను తీసుకొని నువ్వు పోయొద్దు అని చెప్పాడు దేవుని సేవకుడు. మంచిదే కదండి ఇది. సరే, ఆమె ఆలోచించకుండా ఆ డబ్బులు తీసుకుంది, మంచి గేదెని కూడా కొంది. ఈ 2 గేదెలు కలిసి పాలు ఇస్తూ ఉన్నాయండి. ఎప్పుడైతే 2వ గేదెకి వచ్చిందో, పాలు ఎప్పుడైతే సమృద్ధిగా వత్తం మొదలెట్టినాయో, ఓతలు ఒకటి వెనకాల ఒకటి ఓతలు పెట్టిందండి. ఈ ఓతలు పెట్టి ఓతలకు అమ్ముకుంటా ఉంది. ఈ మనిషి మెల్లిమెల్లిగా ఉపవాస ప్రార్థనకి వచ్చేది, శుక్రవారం ప్రార్థనకు వచ్చేది, మంగళవారం ప్రార్థనకు వచ్చేది, ఆదివారం ఆరాధనకు వచ్చేది. అంచెంచెలుగా 2 గేదెలను చూసి ఏం చేసిందంట, దేవుని మందిరానికి అంచెంచెలుగా శుక్రవారం మొత్తం మానేసింది, మంగళవారం మొత్తం మానేసింది, తర్వాత ఆదివారాలు కూడా మెల్లిగా మానేసి గేదెల మీద పడిపోయిందండి. అప్పుడు ఈ మనిషి ఏం చేసిందంటే, ఈ డబ్బులు రావడం చూసి ఏం చేసిందంటే, పాలు చెరిసాకు నీళ్లు కలుగుతూ మొదలెట్టిందండి. అప్పుడు వరుసగా నీళ్ళు ఎప్పుడు మొదలెట్టిందంటే, ఎప్పుడైతే మొదలెట్టిందామే మందిరానికి వెళ్ళడం మానేసిన తర్వాత, సహవాసానికి దూరంగా ఉన్న తర్వాత, ఆ గాడిగుడ్డు తవుడు నీళ్ళు తవుడు పాలు కలిపి ఆడని చూడొచ్చారేంటి అని చెప్పి ఒక మండు ధైర్యము సాతారడానికి లోపల పెట్టాడండి. అప్పటి వరకు భయభక్తులు కలిగి ఉన్నంతకాలము పాల్లో నీళ్లు కలపకుండా అమ్మింది. ఎప్పుడైతే భయభక్తులు దూరం అయిపోయిందో, ఇప్పుడు పాల్లో నీళ్లు కలపడం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం. ఆ మనిషి మన సన్నిధిలో కూడా సాక్ష్యం చెప్పింది. చెప్పిందండి. ఒకప్పుడు, అయ్యా ఒకప్పుడు పరిశుద్ధాత్మని ప్రార్థన చేస్తే ఆత్మ నా మీదకి అగ్ని వల్ల దిగొచ్చేసి ఒళ్ళంతా 7 మంటలు వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉంటే ఎలా చేస్తున్నానో నాకు తెలిసింది కదయ్యా. కానీ అందరూ ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తుంటే నాకు ఏడుపు వస్తుందయ్యా. ఈరోజు ఆత్మ నాకు రావటం లేదయ్యా. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు యథార్థత కలిగి ఒక గేదె ఉన్నప్పుడు పాలు యథార్థంగా అమ్మాను. 2వ గేదె వచ్చిన తర్వాత నీళ్లు కలిపిపోయడం మొదలుపెట్టాను. చివరికి పాస్టర్ గారికి కూడా నీళ్లు కలిపిపోతే ఆయన బాగోదని చెప్పి, అయ్యా గేదె సరిగ్గా పాలు ఇవ్వట్లేదయ్యా, ఎక్కడన్నా అతను మీరు చూసుకోమని చెప్పి చివరికి దైవజనుడికి కూడా పాలు ఇవ్వడం మానేసింది. అంటే దేంట్లో పడిపోయి ధన వ్యామోహంలో పడిపోయింది. నిజంగా డబ్బులు లేవా? డబ్బులు లేనప్పుడు దైవభక్తి బాగా చేసింది. డబ్బులు అన్ని రకాలుగా బాగా వచ్చేటప్పటికి దేవునికి దూరం అయిపోయి ఈ రోజు నేను చేద్దంటే యథార్థత లేనందువలన ఏం కోల్పోయింది? పరిశుద్ధాత్మను కోల్పోయింది. నీకు పరిశుద్ధాత్మ కావాలని నువ్వు కోరుకుంటే నువ్వు యథార్థంగా ఉండాలి. ఏ విషయంలో కూడా తప్పిపోకూడదు. ఏ విషయంలో కూడా నువ్వు అబద్ధం ఆడకూడదు. అబద్ధానికి జానుకుడు సాతానుగాడే. నువ్వు చిన్న అబద్ధం ఆడేవా, రేపొద్దున నీ పీకి ఉర్రైపోతాయి. అబద్ధమే చిన్న పెద్దదైన పొద్దున నీ పీకి ఉర్రైపోతే ప్రియమైన దేవుని బిడ్డ, నీకైనా నాకైనా అబద్ధాలు ప్రాణానికి ప్రమాదం. అబద్ధమే ఏదో తోటలో నుంచి అవ్వని ఆదాముని బయటికి నెట్టివేసే పరిస్థితి ఏర్పడింది. సమృద్ధిగా ఆహారం ఉన్నటువంటి వాళ్ళు, సమృద్ధిగా పళ్ళ రసాలు తాగినటువంటి వాళ్ళు ఈ రోజుని బలి రక్కాసు చెట్టు మీదకి వెళ్ళి ఆ ముళ్లతో నింపబడిన చెట్టు మీద ఎక్కడో చిన్న కాయ ఉంటే ఆ కాయను కోసుకొత్తకి చెట్టెక్కి ఒళ్ళంతా గీరిగిపోయి రక్తాలమయమైపోయిన ఆదాము. కారణం దేవుని మాట పక్కన పెట్టి భార్య మాట విన్నందువలన ఆదాము నాశనం అయిపోయాడు. యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయంలో ఆ దావీదు యుద్ధానికి వెళ్ళకుండా తన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకున్నాడు. ప్రియమైన వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ 11వ వచనం చదువుకుందాం. మనం వచ్చే త్వరగా చూడండి, ఏమన్నాడు? దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు నాయన, నీ సన్నిధిలో నుండి త్రోసివేయకయ్యా. ఎందుకని ఏడుస్తున్నాడు, ఎందుకని పశ్చాత్తాపడుతున్నాడంటే, దేవా నీ సన్నిధిలోకి లేనందువలన, నీ కాపుదల నాతో లేనందువలన, నీ ప్రసన్నత నాతో లేనందువలన, నీ కృప నాకు తోడుగా లేనందువలన నేను కంచరి గాడిద వలె ఎటుబడితేటు తిరుగుతున్నానయ్యా. యజమానులు నేను బతుకైపోయిందయ్యా. నా బతుకు నీవు నాకు యజమానిగా ఉన్నప్పుడు నేను క్రమముగా నడుచుకున్నానయ్యా. ఎప్పుడైతే నిన్ను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నానో ఈ రోజు నాకు యజమానుడు లేని కంచర గాడిద వల్ల నా బ్రతుకైపోయిందయ్యా. అటు ఇటు తిరుగుతున్నారు బాబు, నన్ను క్షమించయ్యా.
అటు ఇటు తిరుగుతున్నాను, నన్ను క్షమించు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటున్నాడు, నువ్వు చక్కగా ఉన్నంతకాలం నీతో నేనున్నాను, నువ్వు చక్కగా నడిచినంతకాలము నీలో నేనున్నాను, చక్కగా నువ్వు ఉన్నంతకాలము నీ కుటుంబ పోషణ, నీ యొక్క ఆరోగ్యం పట్ల, నీ పిల్లల పట్ల నా కృప ఎల్లప్పుడు తోడుగా ఉంచాను. ఎప్పుడైతే నీవు గర్వించావో, ఎప్పుడైతే నీవు గర్వించి నీవు చక్కగా నిలబడవలసిన నీవు వంకర టెంకరగా నడుస్తూ ఉన్నావు, వంకర టెంకరగా ప్రయాణాలు చేస్తూ ఉన్నావు, అప్పుడే నీ పతనం ప్రారంభమైందని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. యెహెజ్కేలు రాసిన గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఒకసారి చదువునానా. కొన్ని మంచిలు ఇట్టాము ఇక్కడ, అలాగే చూస్తున్నా. ఇంకా చదువునానా యెహెజ్కేలు గ్రంథం చదువు 1-2 1-2 2-1 చూడు, 2-1 చూడు. నరపుత్రుడా, చదువు, నరపుత్రుడా, అది రా, నరపుత్రుడా నీవు నిలబడము. ఎలా నిలబడాలంట? అందరు చెప్పట్లేదండి. ఎలా నిలబడాలంట? చక్కగా నిలబడాలంటండి. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడాలని మనసులో కోరుకుంటున్నానయ్యా, ఆతృత పడుతున్నానయ్యా, నేను నీ పట్ల ఆనందించాలని చెప్పి చూస్తున్నాను. కానీ నీవు ఎలా నడుస్తున్నావంట? నువ్వు చక్కగా నిలబడాలని నేను కోరుకుంటుంటే నువ్వు వంకర టెంకరగా నిలబడుతున్నావంట. దేవునికి స్తోత్రం. చూడండి, మళ్ళీ చదువునాన్న, అందరూ చదవండి బైబిల్ ఉన్నవాళ్ళు. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడుతాను అన్నాడు. అంటే దేవుడు ఎలాగుంటే మాట్లాడతాడు మనతో? చక్కగా ఉంటే మాట్లాడతాడు. అంటే ఆ చక్కదనం మనలో లేకపోతే ఆయన మాట్లాడాడనే కదండి అర్థము. ఆయన మనతో మాట్లాడకపోతే, మనం ఆయనతో మాట్లాడకపోతే, ఆయనకి మనకి కలెక్షన్ లేకపోతే, మనం మందిరానికి వెళ్ళినా ఒకటే, పెద్ద పెద్ద మీటింగులకి వెళ్ళినా ఒకటే, వేలుకి వేలు దశంభాగాలు ఇచ్చిన ఒకటే, ప్రథమ ఫలాలు ఇచ్చిన ఒకటే, నీవేది చేసినా, చివరికి నీ ప్రాణం ఇచ్చేసినా అంతా కూడా వ్యర్థమే. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చక్కగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉండాలంట? నువ్వు ఎలా ఉండాలమ్మా? నీ తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. నా కుమార్తె చక్కగా ఉండాలి, నా కుమారుడు చక్కగా ఉండాలి, వాళ్ళు బాగుంటే, వాళ్ళు సంతోషంగా ఉంటే నేను చూడాలని అనుకుంటున్నాను అనేటువంటి ఆలోచన నాకు ఉంది, ఆమెకే ఉంది. కానీ చక్కగా నిలబడతారు అనుకున్నాం, కానీ నిలబడే సమయంలో ఏమైపోయిన జీవితాలు కుప్పకూలిపోయి చక్కగా నిలబడిచిన వాళ్ళు వంకర టెంకరగా నడుస్తున్నారు. సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, ఏమండి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఊరిగాని ఊరెళ్ళి అక్కడ నువ్వు ఒక అయ్యా కాలు కింద చెప్పులో నువ్వు ఇలాగా దాస్య బతుకుతున్నావంటే ఎక్కడ ఉన్నావు? నువ్వు సాతాను యొక్క కాలు కింద ఉన్నావు ఈ రోజుని. దేవుడు అన్నాడు, నీవు ఐగుప్తులో ఉన్నంతకాలము నీవు ఫరో కాలు కింద చెప్పులాగా ఉన్నావు. నువ్వు ఫరోకి నువ్వు బానిస బతికావు. నీ బానిస బతకడం నాకు ఇష్టం లేదు. నువ్వు బానిసగా బతకడానికి కాదు, నువ్వు స్వతంత్రుడిగా బతకాలి. ఎక్కడొస్తుంది నీకు స్వతంత్రత? నీ తల్లిదండ్రుల దగ్గర వస్తుంది, సంఘంలో వస్తుంది, సంఘంలో సహోదరుల దగ్గర స్వతంత్రం వస్తుంది. కానీ ఎవరి దగ్గరకో నువ్వు వెళ్ళి ఆ భోజన హోటల్లోనూ లేకపోతే ఇంకో చోట్లోనూ నువ్వు పనికి జారి రోజుకు 300కు 500కు నువ్వు కూలికి జారితే కూలి పని చేసేవాడికి ఉంటుందండి అక్కడ స్వతంత్రత? ఉంటుందా? సొంత వాడికి ఉన్నటువంటి స్వతంత్రత కూలివానికి ఉండదు. వాడు సాయంకాలం వరకు నువ్వు కష్టపడి పని చేయవలసిందే. మొన్న ఒక అమ్మాయి ఉదయం 6 కాడి నుంచి వెళ్ళి రాత్రి 6 దాకా పనిచేస్తే 300 ఇస్తాడంటే అంత దౌర్భాగ్యం అండి. ప్రియమైన వారిని, ఉదయం కానీ సాయంకాలం 6 దాకా, ఉదయం 6 కానీ సాయంకాలం 6 కంటే రోజు నువ్వు 12 గంటలు పనిచేస్తే 12.50 ఎంత మాట్లాడరా ఉండే? 12.50 ఎంత? 600, 12 పాతికలు 300 జీతం కడుపు నిండిందా? నిండదే. నువ్వు దేవుని మందిరానికి దూరంగా ఉండి ఆఫ్టర్ 300 కోసం నువ్వు దానికి వెళ్ళావా? రేపు పొద్దున్న ఏదో దేవుడు తగని రోగం పెట్టి మంచం మీద ఎక్కింది, అప్పుడు నీ బతుకు ఏమైపోద్ది? వాడు 300 ఇచ్చాడు 500 ఇస్తాడా నీకు? అప్పుడు పోలేమో వైద్యం చేసుకోమంటాడా? అనడా. అందుకే మనం ఎవరికి పని చేయాలి? మన తండ్రి దగ్గరే ఉండాలి. మన తండ్రి మన పూరకింతాడు. ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన వాడండి. ఆయన సింహాసనం మీద ధవళాసీనివాసనుడు అయినటువంటి దేవుడు అండి.
సింహాసనం మీద కూర్చున్న మన తండ్రిని విడిచిపెట్టి పెంట బతకవలసిన అవసరం మనకి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నటువంటి జీవితం బానిస బ్రతుకు. ఐగుప్తులోంచి ఎందుకు విడిపించాడు దేవుడు నిన్ను? స్వతంత్రుడిగా బతకాలని. నువ్వైనా నేనైనా. మనం ఇంకా వంకర టెంకరగా ఉంటే ఎలాగా? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను. దేవుడు అంటున్నాడు, నీవు యథార్థత కలిగి నమ్మకంగా దైవభక్తిలో చక్కగా నిలబడితే ఆయన నీతో నాతో మాట్లాడతాడు. ఆయన నీతో నాతో మాట్లాడాలంటే మనం చక్కగా నిలబడాలి. మనం చక్కగా నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. వస్తాడా రాడంటారా? వస్తాడు. దేవునికి స్తోత్రం. అంచేత నా ప్రియమైన వారులారా, అలా చూసారండి, కొండ 4 మంది వేసుకుంటే ఉన్న 4 ఊడిపోయినట్టు. ఒక గేదెతో ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ రెండో గేదె వచ్చిన తర్వాత పాల్లో నీళ్లు కలపడం మొదలెట్టి పరిశుద్ధాత్మను దూరం చేసుకుంది. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, చదువు నాన్న 11వ వచనము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు నాయన, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ సన్నిధికి దూరంగా ఉంటే నేను బ్రతకలేనయ్యా. ఇంతవరకు ఆ మాట రాదు అతనిలోని. ఎంతవరకు దూరంగా ఉన్నా, అటు ఇటు తిరుగుతున్నా, స్థిరత్వం లేనటువంటి మనసుతో ఎక్కడ పడితే అటు కట్టలేని గాడిలో తిరుగుతున్నప్పుడు అప్పుడు అతను మించలేదు అతను. ఇప్పుడు ఏమన్నాడు? పశ్చాత్తాపడ్డాడు. ఏం పడుతున్నాడమ్మా? పశ్చాత్తాపడి, దేవా నీ సన్నిధిలో నన్ను చదువు చూసారండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేకయ్యా. తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆదరణ బయట ఉంటుందండి? నీ బిడ్డకి బయట ఉంటుందా? నీ బిడ్డకి నీ దగ్గర ఉన్న ఆదరణ నీ బయట వాళ్ళ దగ్గర ఉంటుందా? ఇలా కన్న కూతురు తన ఇద్దరు బిడ్డలను వాళ్ళ అమ్మకి అప్పగించి దేశం కానీ దేశం వెళ్ళింది. కారణం, మా అమ్మ నాకంటే ఎక్కువ నా పిల్లలని బాగా చూస్తుందనే నమ్మకం నీ మీద పెట్టుకుని నీ తన పిల్లలను నీ చేతిలో పెట్టి వెళ్ళింది. ఎంత నమ్మకం లేకపోతే తన పిల్లలు నీ చేతిలో పెట్టింది. ప్రియమైన వారులారా, ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేసుకుంటే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి ఆలోచించండి. రేపు పొద్దున్న నా పిల్లలు నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, నీకు సంబంధం ఏంటి అని నిన్ను అడిగింది అనుకో, నీవేమైపోతావు? అప్పుడు ఎంతకాలం బట్టి పెంచిన ప్రేమ ఏమైపోతుంది? ఎంతకాలం బట్టి పీచులు ఎత్తావు, పాలు ఇచ్చావు, వాళ్ళకి తాళాలు చేసి నకమకాల నువ్వు బాధలు పడి పెంచి పెద్దవారిని చేస్తే ఇవాళ నా బిడ్డలు నేను తీసుకుపోతాను. ఎలాగయ్యారు నీ బిడ్డలో? కనిపాడైతే సరిపోయింది అక్కడ అమ్మా? కనిపాడైతే సరిపోయిందా? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మధ్యాహ్నంలో దావీదు వలె దావీదు అంటున్నాడు, దేవా నీ సన్నిధిలోంచి నన్ను తోసివేయకయ్యా, నీ సన్నిధిలోంచి నన్ను తోసివేయకయ్యా. మరో మాట అంటున్నాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు ప్రభువా. ఎందుకని ఎంత బాధపడుతున్నాడో చూసారండి. నాకు సర్వం కోల్పోయినా నేను పర్లేదు, నేను బతుకుతాను, కానీ నీ పరిశుద్ధాత్మ మాత్రం నాలో నుండి తీసివేస్తే నేను బ్రతకలేనయ్యా. దావీదు అంతటి వాడికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం అయితే మరి నీకు నాకు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వద్దండి? పరిశుద్ధాత్మ సహాయం మనకు వద్దా? ఎందుకు వద్దంటే, ఎందుకు కావాలంటే ఆయన నీకు శక్తిని ఇస్తాడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నిన్నెవరు చేపట్టిన లేవతీయలేనప్పుడు ఆయనే నీకు తోడుగా ఉండి, అమ్మా లేగు, నేను అనుకుంటా సాయంకాలం పడుకునేటప్పుడు, ఏమా రేపు పొద్దున అండెక్కులు ఇతను లెగ్గొట్టకే పడుకునేటప్పుడు అంటాను. నేను సందలప్పుడు ఒకసారి బాగా నలతగా ఉన్నప్పుడు పడుకుంటాను. ఎప్పుడు పడుకుంటాను? నేను పడుకునేటప్పుడు మీకు అందరికీ వాక్యం పెట్టి రాత్రి 12:15 పడుకుంటాను. ఏమో వాక్యం ఎన్నింటికి వస్తుంది మీకు? రాత్రులు 12-10 నిమిషాలకు వాక్యం వస్తుంది మీ అందరికీ. సంఘం అంతటా గ్రూప్ కింద ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా వాగ్దానం పంపిస్తాను. ఏ రోజు కాదు, పొద్దున్నే లేచి పాస్టర్ గారు ఏ వాక్యం పంపించారా అని వాగ్దానాలు చూసుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు చర్చిలో. దేవునికి స్తోత్రం. ఆ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో రాత్రి పడుకునేది 12:30 అవుతుంది ప్రతిరోజు. మీరు ఈ టైం ఏ లోపల ఫోన్ చేసినా నేను రెడీగా ఉంటాను, మేలుగ్గా ఉంటాను. అప్పుడు పడుకునేటప్పుడు అంటాను, అమ్మాయి పొద్దున్న రేపే 8 దాకా లేకొట్టద్దా అంటాను. పొద్దున్న నాకు ఎప్పుడు మేలుకు వస్తుందండి? 3:40 కరెక్ట్గా మేలుకు వస్తుందండి. అమ్మా ఎన్ని నిమిషాలు? 3:40 ఖచ్చితంగా మేలుకు వస్తుంది. నన్ను ఎవడో పట్టు కొడుతున్నట్టు, లేకపోతే అటు ఇటు ఊపుతున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు తట్టుతాడు. ఏమని? గాబ్రియేలు లేగో, ప్రార్థనకి సమయం అయింది, లేగో, సోమర్తనాన్ని విడిచిపెట్టు, లేవమంటాడు. అంతే. ఆవిడ కథ తెలియకుండానే లేచి మోకాళ్ళు పోని ప్రార్థన చేసి ప్రార్థనంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ లెగ్గొడతాను నేను. అంత చీకటితో దేవుడు నన్ను లేపుతాడు. ఆ టయాన్ని లేవాలా,
12:30కి పడుకున్నవాడు 3:30కి లేగాలమ్మా? సరిపోద్దా 3 గంటల నిద్ర? 24 గంటలు పనిచేసి 3 గంటల నిద్ర సరిపోద్దా మనిషికి? సరిపోదా? అయినా అది ప్రార్థన సమయం అండి. నువ్వు సోమరిపోతులో తినేసి పొద్దుడిచిందాక మంచం మీద దుప్పటి కప్పు నిగడతో పడుకుంటే నీకు రోగాలు రాకపోతే, ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా, కలవరంతో నీ హృదయం నిండకపోతే దేంతో నింపబడుతుంది? దావీదు ఏమైపోయాడు? ప్రార్థించవలసిన దావీదు ఏమైపోయాడు? యుద్ధం చేయవలసిన దావీదు ఏమైపోయాడు? సంధి వేళ అటు ఇటు తిరగటం మొదలుపెట్టాడు. ఈరోజు ప్రార్థన మానేసిన, యుద్ధం చేయటం మానేసిన నీ యొక్క జీవితమైనా నా జీవితమైనా సాతానుడు చాలా యుక్తిగా మనలను పడగొడతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్నం నేను వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా వినండి కొద్ది మాటలు. ఒకటి, సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా దేవా ఏమన్నాడమ్మా? నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకయ్యా, నీ సన్నిధిలో నన్ను తోసివేయకయ్యా. ప్రియమైన దేవుని బిడ్డ, తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సత్సంబంధం ఎలాంటిదో దేవునికి మనకే ఉన్నటువంటి సత్సంబంధం అలాంటిదండి. నీ ఒడిలో ఉన్నటువంటి బిడ్డ నువ్వు బయటికి పాడేసావు. నిన్న మొన్న ఈ దీంట్లో చూపించాడు, ఫేస్బుక్లో చూపించాడు. అంగన్వాడీ టీచరి ఆ స్కూల్కి వచ్చిన బిడ్డని కాలుతో తన్నిందండి. మెట్లు ఉన్నాయి అక్కడ, 5-6 మెట్లు. కాలుతో తన్నిందండి. ఆ బిడ్డను ఎవరు ఆడపిల్ల మగపిల్లడో తెలియదు, కానీ ఆ పిల్ల మాత్రం ఏంటంటే 2.5-3 సంవత్సరాల వయసు ఉంటుందండి. 3 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అంగన్వాడీ టీచర్ కాలుతో తన్నితే 2-3 మెట్లు దొల్లుకుంటా కింద ఉంటుందండి ఆ పిల్ల. అది మొత్తం వైరల్ అయిపోయింది. నేను కూడా దాన్ని తీసి ఏం చేశానంటే, చంద్రబాబు నాయుడుకి ఒక కాపీ పెట్టాను, డిప్యూటీ సీఎంకి ఒక కాపీ పెట్టాను, నరసాపురం మన ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదండి, గొమ్ముడి నాయకర్ గారికి ఒక కాపీ పెట్టాను, పాలకొల్ల రామానాయుడికి 4 పెట్టాను. నేను ఎవరో ఒకరు చూస్తారు కదా, చూసి స్పందించి వెంటనే నేను అక్కడానికి 4 వాళ్ళు అనేకులు పెడతారు. అయ్యా ఆ వ్యక్తి ఎవరో వెంటనే చర్య తీసుకోవాలి అని చెప్పి దాన్ని పట్టెట్టినప్పుడు ఆ మనిషిని వెంటనే ఆ బిడ్డ గురించి తల్లిదండ్రులు ఉద్యోగం తీయడానికి పైనుంచి ఆర్డర్ వస్తే కాళ్ళటిని ఏడిస్తే ఆ మనిషి చేత 500 గుంజీలు తీయించారండి. గుంజీలు పనిష్మెంట్ అంగన్వాడీ టీచర్కి. ఆ బిడ్డని కాల్తో తనకి ఎందుకు వెంటనే ఎవరన్నా బిడ్డబోతుకి ఏమైపోద్ది? అదే తల్లి అయితే ఆ పని చేయగలుగుతుందా? కన్న తల్లి పని ఆ పని చేయగలుగుతుందా? చేయదండి. ప్రియమైన వారులారా, కఠినమైన హృదయంతో పసిబిడ్డని కాలుతో తన్నిందండి. ఎంతమంది చూశారు, ఎంతమంది రోధించి ఆ బిడ్డ కోసం చర్య తీసుకుంటే వాడికి న్యాయం జరిగింది. పోలేండి, వాళ్ళు ఒకటే అన్నారు తల్లిదండ్రులు, ఆమె ఉద్యోగం తీయొద్దయ్యా, ఆమె పొట్టగొట్టొద్దు, ఆమె పొట్టగొడితే దేవుడు నా పొట్టగొడతాడు రేపొద్దున అని చెప్పంటే, అమ్మా ఆవిడ పశ్చాత్తాపడిపోయి ఏడ్చి గుంజీలు తీసిందండి. గుంజీలు తీసింది ఆ వయసులో. గుంజీలు తీసి వాళ్ళని ఒక రకంగా శాంతింపజేసింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కన్న తల్లికి ఉన్నటువంటి ఆదరణ ఆ స్కూల్లో టీచర్ దగ్గర లేకుండా పోయిందండి ఆ బిడ్డకి. ఈరోజు మన తండ్రి దగ్గర ఉన్నటువంటి, మన పరమ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒడిలో ఉన్నటువంటి భద్రత మనకి ఈ లోకంలో దొరుకుద్దండి? దొరకదు. అందుకే దేవా, ఈ లోకంలో నన్ను ఎవరు తోసివేసినా పర్లేదయ్యా, ఎవరు గెంటి వేసినా పర్లేదు, కానీ నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయొద్దు ప్రభు. ఇది జాగ్రత్తగా వినండి ఈ మాటలు. నీ సన్నిధిలో నుండి మమ్మల్ని తోసివేయొద్దు ప్రభు. దావీదు వేడుకుంటున్నాడు. అదేవిధంగా ప్రభువుకి మనం ఇష్టలుగా ఉంటే, ప్రభు పట్ల మనం నమ్మకంగా ఉండి యథార్థత కలిగి, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతానని అనుకుంటున్నాను, కానీ నీ వంకర టెంకరగా నడుస్తూ ఉన్నావు, వంకర టెంకరగా తిరుగుతున్నావు అని చెప్పి అనేటప్పటికి దేవుడికి బాధ కలిగింది. ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను తీసివేయొద్దయ్యా, నీ ఆత్మ ఇంకడండి త్వరగా నీ పరిశుద్ధ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు అంటున్నాడు ఇక్కడ. అంటే ఒకప్పుడు రక్షణ పొంది ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి దావీదు ఇప్పుడు ఏమీ లేదంటే అతనికి ఆనందం లేదు. నీ రక్షణ ఆనందం తిరిగి మళ్ళా నాకు దయచేయమంటున్నాడు. నీ రక్షణ ఆనందం మళ్ళీ మనం అనుభవించాలి అంటే పరిశుద్ధాత్మ మళ్ళీ మనకు తిరిగి రావాలి. ఒకప్పుడు తెల్లగట్ల ప్రవేశ ప్రార్థన చేస్తావు నువ్వు, ఒకప్పుడు మందిరానికి అందరికంటే ముందు వచ్చి ఎదురు కూర్చునేదానువు నువ్వు, దేవుని పనిలో ఏదైనా చేయాలంటే అందరికంటే ముందు నువ్వు ఉండి చేతులు చాపేదానువు. ఈ రోజుని ఏమైపోయింది ఆ ప్రార్థన? ఈ రోజుని దేవుని మందిరానికి అందరికంటే ముందు వచ్చే నీవు ఎందుకు ఆలస్యంగా వస్తావన్నావు?
ఈ రోజుని దేవునికి ఏదైనా ఇవ్వాలి చేయాలంటే మేమేమి చేయలేమనేటువంటి పరిస్థితి నీ నోటంలో ఎందుకు వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ నీలో లేనందువలనే, దేవునితో సహవాసము నీలో లేనందువలనే ఈ రోజుని. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ ఆత్మ నాలో నుంచి తీసివేయొద్దయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలయ్యా, నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు కావాలయ్యా, నీ పరిశుద్ధాత్మ ఆదరణ నాకు కావాలయ్యా. కనుక నీ ఆత్మతో నన్ను నింపు నాయన. తిరిగి నాకు మరలా నాకు రక్షణ ఆనందాన్ని దయచి. మొట్టమొదటి ఎలాంటి భక్తి చేశావో, మొట్టమొదటి ఎలాంటి దైవభక్తి కలిగి ఉన్నావో, మొట్టమొదటి దేవుడి ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నావో అది మళ్ళీ నాకు తిరిగి దయచే ప్రభు అంట. మరి ఆ మాట నువ్వు అడగలవా? ఈరోజు ఒక్కసారి వెనక్కి వెళ్ళు, 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు. నువ్వు ఎంత ప్రార్థన చేసే వ్యక్తివి, ఎప్పుడు లేచే ప్రార్థన చేసే వ్యక్తివి, పండుగలు వస్తే దేవుని మందిరంలో తెల్లవారులు గడిపే వ్యక్తివి. ఈ రోజుని సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు దేవుని మందిరంలో కూడా నువ్వు గడపలేని దుస్థితిలో ఉన్నావంటే దేవుని సహవాసానికి దూరంగా దగ్గరికి ఎలా ఉంటున్నావు? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, దేవుడు అంటూ ఉన్నాడు, దావీదు అంటున్నాడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేకినైనా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. రెండవదిగా నీ ఆత్మ నాలో నుండి తీసివేయకు ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలయ్యా. ఆ రెండు లేకపోతే నేను ఈ లోకంలో బతికినా సచ్చినా ఒకటే ప్రభువా. అందుకని నీ ఆత్మ నాకు ఎల్లప్పుడూ ఉంచు. నీ ఆత్మ నాతో ఉంటేనే తిరిగి నేను రక్షణ ఆనందాన్ని మరలా పొందగలుగుతాను. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ ఆనందాన్ని మళ్ళీ నేను పొందాలంటే, నా తొలిటి దినాల భక్తిని మళ్ళీ నేను తిరిగి రాసి దాన్ని మళ్ళీ బ్రతికించుకోవాలంటే ఏం కావాలి? నా రక్షణ ఆనందాన్ని తిరిగి మళ్ళీ నాకు దయచేయి. ఆ ప్రార్థన చేద్దామా? మనం దావీదు వలె ప్రార్థన చేద్దామా? దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ సన్నిధికి దూరంగా ఉండి నేను బ్రతకలేనయ్యా. ఆనాడు దావీదు నీ సన్నిధికి దూరంగా ఉండి అటు ఇటు తిరిగిలాడాడయ్యా. యోబు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు, ఒరే సాతానా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే, భూలోకంలో అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. దేవుని మందిరానికి మానవేసి ఆదాము ఏమైపోయాడండి? తన దేవుడని యెహోవా మాట పెడచెవుని పెట్టి తన భార్య మాట విని ఏమైపోయాడు? నేను చేయొద్దుల పని నువ్వు చేసావు కనుక నీవు తోట నుండి నువ్వు బయటికి నెట్టి వేస్తా ఉన్నాను అన్నాడు. అప్పటి వరకు సమృద్ధిగా తిన్నటువంటి ఆహారము ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో ఈ రోజుని తినడానికి తిండి లేకుండా పోయిందండి. ఈ రోజున నువ్వైనా నేనైనా కష్టపడి చెమటూడి తినలేకపోయి ఇక్కడ అన్నం తప్ప ఇంట్లో నీకు 10 ఎకరాలు ఉన్నా కూర్చుని తినలేని పొడుచుకు ఈ రోజున మనకి. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని మాట పెడచెవుని పెట్టాడు, భార్య మాట విన్నాడు, శ్రమలు తెచ్చుకున్నాడు. సాతానుగాడు బుదిగో ఏం చేస్తున్నారంటే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. ఏమండి, మిద్ది మీదకి వెళ్ళి ఏం చేశాడు దావీదు? అటు ఇటు తిరిగిలాడాడు, పాపంలో పడిపోయాడు. ఇప్పుడు పాపంలో పడిపోయిన తర్వాత అతనికి ఆస్తిపాస్తులున్న ఐశ్వర్యం ఉంది, రాజ్యం ఉంది, చేతిలో అన్నీ ఉన్నా అతనికి ఏం లేదంట. తిరిగి నాకు రక్షణ ఆనందము లేకుండా పోయింది ప్రభువా, తిరిగి మళ్ళీ నాకు రక్షణ ఆనందాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఏమని చేద్దాం? తిరిగి వెళ్ళి నాకు మొట్టమొదటి భక్తి, మొట్టమొదటి భయభక్తులు కలిగిన జీవితాన్ని ఏ విధంగా అయితే నేను ప్రారంభించానో, ఏ విధంగా అయితే నా జీవితాన్ని గతంలో కొనసాగించానో, తిరిగి మళ్ళీ ఆ భక్తి నాకు కావాలి ప్రభువా. ఆ భక్తి ఎప్పుడైతే పోయిందో ఇప్పుడు నేను పరిపూర్ణమైన సంతోషాన్ని నేను అనుభవించలేకపోతున్నాను. 2 పూట్ల తింటున్నాను, పడుకుంటున్నాను, తిన్నది వంట పట్టడంలా, పడుకుంటే నిద్ర పట్టట్లా, కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, శాంతి లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఉండవలసిందేదో అది లేకుండా పోయానయ్యా. అంచేత ఈ రాజ్యం ఉంటే ఏంటి, నాకు లేకపోతే ఏంటి? ఈ ప్రజలను పాలించడానికి ఎంత ఐశ్వర్యము, ఎంత గొప్ప రాజ్యాన్ని నా చేతికి ఇచ్చాం. కానీ నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయద్దు మొట్టమొదటిది. రెండవది నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయద్దు ప్రభువా. మూడవది తిరిగి నాకు మరలా రక్షణ ఆనందాన్ని తిరిగి దయచేయమని
దావీదు ఒక్కొక్క అంశాన్ని ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన మనం కూడా నేర్చుకుందాం. మన తప్పుదమ్ములను విడిచిపడదాం, మన అతిక్రమలను విడిచిపడదాం. ప్రభువు నడిపించిన విధంగా నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతానన్న దేవుడితో మనం చక్కగా నిలబడి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నము కూడిన మనందరికీ మెండుగా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి.